నమస్కారం, నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. బైన్సా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. టీఎన్జిఓ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఘన సన్మానం. రామ్నగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవలే కౌన్సిలర్గా గెలిచిన అభ్యర్థులకు సన్మానం. ఇందిరమ్మ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బైన్సా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులను డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ స్వీకరించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ బుధవారం బైన్సా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైన్సా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 7 మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. టీఎన్జిఓ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. టీఎన్జిఓ అధ్యక్షులు వెల్మల ప్రభాకర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అప్పాల గణేష్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిర్మల్ పట్టణ అభివృద్ధిలో ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సందా అశోక్, టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి కుడాల రవికుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, కోశాధికారి భీమా సురేందర్, ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, టి స్రవంతి, ఎస్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. రామ్నగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన శ్రీ రామోజీ నరేష్, 3వ వార్డ్ కౌన్సిలర్ కొండాజీ రాఘవేంద్రాచారి, 12వ వార్డ్ కౌన్సిలర్, 16వ వార్డ్ రామ్నగర్ కౌన్సిలర్ గా రావులవారి విఠలను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆకోజీ కిషన్చారి, రామ్నగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీ కొలిపాక భీమాచారి, కార్యదర్శి శ్రీ గుండాజీ రమేష్, కోశాధికారి తాటికొండ శివకుమార్, గౌరవ అధ్యక్షుడు కంచారి రామకిషన్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠిత వక్తల సమావేశం మంగళవారం ఉత్సవ్ బ్యాంకెట్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నిత్య శాఖ ద్వారా వ్యక్తిలో సర్వతోముఖాభివృద్ధి చెంది వ్యక్తి నిర్మాణం జరుగుతుందని, వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజ నిర్మాణం జరుగుతుందని, ఆర్ఎస్ఎస్ సంఘ కార్య పద్ధతిలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని, అందరి లక్ష్యం భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో పరమ వైభవ స్థితికి చేర్చాలని, స్వయం సేవకులు ప్రతి రంగంలో పనిచేస్తూ ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ చాలక్ నూకల విజయ్ కుమార్, సహ సంఘ చాలక్ సాధుల కృష్ణదాస్, నగర సంఘ చాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి మరియు వైద్యులు, న్యాయవాదులు, లెక్చరర్స్, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
ఆ డిసిప్లిన్ మేము అందరం కూడా చూసి నేర్చుకోవాల్సినటువంటి సార్ అన్నాడు. ఎస్, ఒక సంస్థ అభివృద్ధి చెందాలి అంటే క్రమశిక్షణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి. ఆర్ఎస్ఎస్ ఆ విధమైనటువంటి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1975 ఎమర్జెన్సీ పీరియడ్లో అనేక మంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి నాయకుల్ని, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రముఖమైనటువంటి కార్యకర్తల్ని, పొలిటీషియన్స్ని, ఇంకా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి అనేక మందిని జైల్లో పెట్టారు. వాళ్ళందరూ జైల్లో కొట్టుకుంటూ బాగులాడుకుంటూ ఉండేటువంటి వారు. ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్తలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ కూడా విషయాలను చక్కగా డిసిప్లిన్గా జరుపుకుంటూ ఉండారు. ఒక సోషలిస్ట్ నాయకుడు, ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ అప్పుడు బాలాసాహెబ్ దేవరస్ గారి దగ్గరికి వచ్చి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, ఇంత డిసిప్లిన్గా మీరు ఎలా నడుపుతున్నారు అంటే, ఆర్ఎస్ఎస్లో చీఫ్ చెప్పారు, అప్పుడు ఆర్ఎస్ఎస్లో వాగ్వివాదాలు, వాగ్యుద్ధాలు అనేటువంటివి ఉండవు, అభిప్రాయ వ్యక్తీకరణ ఉంటుంది, ఖండన మండనాలు ఉండవు, దూషణ తిరస్కారాలు ఉండవు. అభిప్రాయం చెప్తారు, దాన్ని బట్టి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోబడుతుంది. కాబట్టి మా సంస్థ ముందుకు వెళుతూ ఉన్నది అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పారు. సో ఆర్ఎస్ఎస్ యొక్క వర్కింగ్ సిస్టంలో ఆ విధమైనటువంటి క్రమశిక్షణ ఉంటుంది. వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. వ్యక్తులను దేశభక్తులుగా, సమాజ ప్రేమికులుగా తయారు చేసేటువంటి వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది. వ్యక్తి నిర్మాణ ప్రక్రియ అనేటువంటి సంస్థకి ఒక ఊపిరిలాగా ఉండేటువంటి ఏమిటంటే డిసిప్లిన్. అనేక మంది ప్రత్యర్థులు కూడా ఆర్ఎస్ఎస్ యొక్క డిసిప్లిన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఆ విధమైనటువంటి క్రమశిక్షణ ఎందుకోసం? అందరికీ కూడా లక్ష్యం ఒకటే, భారతమాత యొక్క రక్షణ, భారతదేశం యొక్క అభివృద్ధి. ఇది తప్ప ఆర్ఎస్ఎస్ వచ్చేటువంటి వాడికి ఇంకోటి కనిపించదు. మనం అప్పుడప్పుడు పూజా పురస్కారాలు చేస్తున్నప్పుడు లేదా పారాయణ నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. దిల్వార్పూర్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు బుధవారం కొనసాగాయి. ఎంపీఓ గోవర్ధన్ వార్డు సభ్యులు నిర్వహించాల్సిన విధులను వివరించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ పట్టణంలోని గాజిల్పేట్ ఎక్స్ రోడ్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరగగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగం ప్రమాదకరమని అన్నారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. బైన్సా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. టీఎన్జిఓ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఘన సన్మానం. రామ్నగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవలే కౌన్సిలర్గా గెలిచిన అభ్యర్థులకు సన్మానం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.